దేశానికి రక్షణ కవచంగా ఏపీ నిలవబోతోందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సీఎం పర్యటించారు. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కేంద్రం సహకారంతో సీమ రూపురేఖల్ని మార్చుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే బంగారం ఉత్పత్తికి చిరునామాగా రాష్ట్రం మారుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు జూన్లో ప్రారంభించి 2028 నాటికి పూర్తి చేస్తామన్న ఆయన ఎన్టీఆర్ రూపొందించిన రాయలసీమ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు సీఎం చంద్రబాబు. ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు మరికొన్ని డిఫెన్స్ అనుబంధ సంస్థలకి డ్రోన్ సిటీ కూడా భూమి పూజ చేసుకున్నాం. మడకసిరలో భారత్ ఫోర్జ్, HFCL, దోనకొండలో BDL సంస్థలు 2,959 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల 4-5 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోని ఆధునిక డ్రోన్ ఎకోసిస్టానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 8 సంస్థలకి 686 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల ఒక 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. కడప స్టీల్ జూన్లో ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కానుకగా రాయలసీమకి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అన్నదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఖనిజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమ నిజంగానే నేను ఎన్నోసార్లు చెప్పా, రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్గా తీర్చిదిద్దాం. శ్రీహరికోట పక్కనే స్పేస్ సిటీ వస్తుంది. రేపో ఎల్లుండో తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావడమే కాదు, రాయలసీమని సగర్వంగా నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇక్కడ అల్టిమేట్గా మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఈ ఆమ్కా ఒక తిరుగులేని ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. అది మన రాష్ట్రం.